నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఛానల్ ఏపీలో గతంలో జరిగిన ఎలక్షన్లో అవకతవకలు జరిగాయని మొన్న చూసుకుంటే పులివెందులలో కూడా అవకతవకలు జరిగాయని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వీళ్ళు ముగ్గురు ఒకటేనని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి దారి ఏటు ఇలాంటిని డిస్కస్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి ముగ్గురు ఒకటేనని చెప్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఎలక్షన్ల టైంలో కూడా అవకతవకలు జరిగాయని, మన పులివెందులలో కూడా అవకతవకలు జరిగాయని మాట్లాడుతున్నారు. అసలు మొత్తాన్ని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి దారి ఏంటంటే ఏం చెప్తారు సార్? ఎవరెవరు ఒకటి అనేది ఒక విషయం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు, అలాగే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఈ ముగ్గురిని కలిపి ఒకటే అంటున్నాడు. సరే వీళ్ళంతా ఒకటో కాదు తర్వాత విషయం. అసలు మీరేటు అటు ఇటు కానీ మీరేటు ఇటువైపు నిజం చెప్పాలంటే ఇక్కడ ఈ ఎలక్షన్స్ జరిగినప్పుడు మొన్న సార్వత్రిక ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి అన్నాడు. అలాగే మన పులివెందుల విషయంలో కూడా గగ్గోలు పెట్టాడు. అలాంటప్పుడు ఎవరిని క్వశ్చన్ చేయాలి? ఎన్నికల అధికారిని క్వశ్చన్ చేయాలి. అలా అవకతవకలు జరుగుంటే అలా క్వశ్చన్ చేయాల్సినప్పుడు అంటే ఓట్ల చోరీ విషయంలో కానీ లేకపోతే ఈసీ మీద అసంతృప్తి ఉండి ఇలా జరుగుతుందన్న దాని మీద ప్రతిపక్షాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇండియా కూటమి ఇప్పుడు ఇవాళ నిరసన తెలియజేయడం కోసం వాళ్ళందరూ ఏకమయ్యారు. మరి అలాంటప్పుడు మీది కూడా అదే సమస్య అయినప్పుడు మరి నువ్వు ఎవరి పక్షాన్ని నిలబడాలి? అంటే ఎవరైతే వాళ్ళ వాదన వినిపిస్తున్నారో ఈసీకి వ్యతిరేకంగా, అలాగే ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ గళానికి నువ్వు కలిపి నువ్వు మద్దతు పలకాలి. కానీ అలా చేయకుండా నువ్వు ఏమంటున్నావు? నువ్వు రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఒకటే అని చెప్పేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నావు. అంటే గోడ మీద పిల్లివాటం కింద అనమాట. అంటే ఇక్కడ గోడ మీద పిల్లిలాగా ఉన్నావా లేకపోతే రెండు నాలుకలు బలిలా ఉన్నావా అంటే అర్థం కాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు ఇంకా ఒకవైపున రాజ్నాథ్ సింగ్ గారు ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఫోన్ చేశాడని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఈయన ఎందుకు ఫోన్ చేశాడు? ఈయన ప్రతిపక్షం అంటే ఆయన కూటమిలో ఉండి ఆయన ఈయన ఫోన్ చేశాడా అంటే సహజంగా ఫోన్ చేయొచ్చు. ఎందుకంటే ఆ మద్దతు అడగటం కోసం అది సహజంగా చేస్తారు. కానీ మద్దతు ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు ఎటువైపు ఉండాలి అనేది నువ్వు తేల్చుకోవాల్సిన విషయం ఇక్కడ. ఎందుకంటే నువ్వు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు ఇక్కడ ఎన్నికల్లో నిలబడ్డావు, అది స్పష్టం. అక్కడ ఏదైతే బీజేపీ అలాగే జనసేన తెలుగుదేశం కూటమికి వ్యతిరేకంగా నువ్వు ఇక్కడ పోటీ చేసిన పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నీకు వ్యతిరేక పార్టీకి నువ్వు మద్దతు ఎలా తెలపాలనుకుంటున్నావు? సో అక్కడ ఏంటంటే నువ్వు తటస్థంగా ఉండొచ్చు ఆ సందర్భంలో. అక్కడ నువ్వు ఒకవైపున ఇండియా కూటమికి అనుకూలంగా లేవు అని నువ్వు ప్రకటిస్తున్నావు. ఒకవేళ ఎన్డీఏ కూటమికి నువ్వు ప్రతిపక్షంగా ఇక్కడ ఉన్నావు. అలాంటప్పుడు నువ్వు ఏ విధంగా నువ్వు మద్దతు ఇక్కడ నువ్వు తెలపాలనుకుంటున్నావు? తటస్థంగా ఉండే అవకాశం ఉండి కూడాను. అలాంటప్పుడు ఇక్కడ ఇతను ఏం చేస్తాడంటే ఇటు అటు ఇటు కానీ అంటాం కదా, ఆ విధంగా ఇతను ఒక సిగ్నల్ మధ్యన నిలబడి ఎటెళ్ళారో కూడా అర్థం కాని ఒక సందిగ్ధ అవస్థలో ఉన్నాడు. ఇంకా స్వయంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలే బోల్డ్ సార్లు క్వశ్చన్ చేస్తుంది, నువ్వు దత్తపుత్రుడివి మోడీ గారికి అన్నట్టుగా. మరి వీటన్నింటికీ నువ్వు గతంలోనూ సమాధానం చెప్పలేదు, ఇప్పటికీ ఆవిడ అడుగుదానని ఇప్పటికే సమాధానం లేదు. ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నా కూడా ఆవిడ ప్రశ్న ఒక్కసారి కూడా సమాధానం నోరిప్పింది లేదు. అంటే నీ మౌనం అర్ధాంగీకారం అనుకోవాలా? అంటే ఎట్టున్నావో నీకే తెలియని పరిస్థితి, ఒక గందరగోళం జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలకి తన మద్దతు చెప్పడంలో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది ఇక్కడ చెప్పకుండా ఉండటానికి. ఎందుకంటే రాధాకృష్ణన్ అనే ఆయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడని చెప్పుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినప్పుడు కూడా లోకేష్ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయనే అక్కడ అన్ని దగ్గరుండి ఎవరెవరిని కలవాలి, ఎలా కలవాలి అనే దాని మీద ఒక సలహాలు ఇచ్చినట్టుగా మనం వింటున్నాం. మరి అలాంటి రాధాకృష్ణన్ గారు సిపి రాధాకృష్ణన్ గారు ఎవరైతే ఉన్నారో ఉపరాష్ట్రపతి ఎన్నికలకి సంబంధించి పోటీలో ఎన్డీఏ తరఫున ఆయనకి మరి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు అనుకున్నప్పుడు మరి ఆయనకి నువ్వెలా మద్దతు ఇస్తున్నావు అనేది కూడా ఇక్కడికి వచ్చినాయి కదా. అంటే దీన్ని బట్టి ఏంటంటే నువ్వు విధి లేక చేస్తున్నావా, గత్యంతరం లేక చేస్తున్నావా, భయపడి చేస్తున్నావా, లేకపోతే దిక్కు తోచక చేస్తున్నావా, లేకపోతే ఏమీ అర్థం కాక నీకే చేస్తున్నావా, ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఇప్పుడు అలాంటి గందరగోళ పరిస్థితుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి దారి ఏంటంటే ఏం చెప్తారు? అసలు ఏం అర్థం కాకుండా ఉన్నారంటే ఏం చెప్తారు? ఇక రోజు రోజుకి ఉచ్చు బిగిస్తుందన్న విషయం అతనికి అర్థమవుతుంది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో టెస్ట్ వేసి ఆయన ఉన్నాడు లోకేష్ గారు. ఆయన వెళ్ళింది అయితే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడటం కోసం. అక్కడ ఏదైతే సింగపూర్ వెళ్ళిన తర్వాత పెట్టుబడుల గురించి దాని గురించి సమగ్రంగా దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం, అలాగే ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకి ఇంకా నిధులు సమీకరించడం కోసం, అలా కేంద్ర మంత్రితో కలవడం కోసం, కానీ ఇవన్నీ ఒక ఎజెండాగా పెట్టుకుని ఆయన కలుస్తున్నాడని అంటున్నారు. మీరు ఇలాంటి సందర్భంలో విదేశాంగ శాఖ మంత్రిని కూడా కలిసాడు ఆయన. అంటే ఇక్కడ ఒక చిన్న అందరిలో అనుమానం ఏంటంటే విదేశాంగ శాఖ మంత్రి వల్ల ఇంతకుముందే మనం ఏదైతే
ఇంటర్పోల్ రెడ్ కార్నర్ ఏవైతే నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుందో దుబాయ్లో ఉన్న నలుగురైదురు ఎవరైతే ఇప్పుడు లిక్కర్ మాఫియాలో ఉన్నారో వాళ్ళని ఇక్కడ రప్పించే కార్యక్రమం ఒకటి ఉంది. దాని గురించి కూడా ఈయన మాట్లాడుంటాడా అని ఒక అనుమానం వస్తుంది కొంతమందికి. అలాగే ఇక్కడ దుబాయ్లో థాయిలాండ్లో కూడా మరో ఇద్దరు అవినాష్ రెడ్డి ముప్పిడి అలాగే వాళ్ళ అనిరుద్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా అక్కడి నుంచి రప్పించే అవకాశం కోసం మరి అక్కడ విదేశాంగ శాఖ మంత్రితో కూడా చర్చలు జరుపుకుంటారా అనే కోణంలో కూడా ఇవాళ కొంతమంది విశ్లేషకులు ఆలోచిస్తున్న సందర్భం. సో దీన్ని బట్టి ఏంటంటే ఒక పక్కన సిట్ దర్యాప్తు చేసి ఆల్రెడీ ఇప్పటికీ 2 ఛార్జ్ షీట్లు ఒక పక్క జరిగినాయి. ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా ఇక వచ్చే క్రమంలో ఇప్పటికే 2వ ఛార్జ్ షీట్లో బాతిరెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంతిమ లబ్ధాలు అనే విషయం ఒక తేటతలం చేశారు కాబట్టి మరి ఇంకా అరెస్టు పర్వం ఇంకా కొనసాగబోయే రోజుల్లో మరి ఫైనల్ ఛార్జ్ షీట్ వరకు కూడా వేచి చూస్తారా, అలాగే ఈ లోపల అరెస్ట్ జరుగుద్దా అనే గందరగోళం కూడా ఉంది ఇక్కడ. సో ఏదైనా ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఇక్కడ అరెస్టుల విషయంలో అనేది మాత్రం ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా నాకు తెలిసి ఇప్పటికిప్పుడు అరెస్ట్ అయితే జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎన్డీఏకి మద్దతు కావాల్సిన సందర్భం కాబట్టి జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి కూడా 4 లోక్సభ సభ్యులు ఉన్నారు, అలాగే 7 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సో వీళ్ళు కూడా మద్దతు కోరుకుంటున్నారు కాబట్టి మద్దతు అవసరం వాళ్ళకి ఉంది కాబట్టి మరి ఇలాంటి సందర్భంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగే లోపల జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే జరిగే అవకాశం లేదని అనుకోవచ్చు. సో ఇదొకటి ఊరట అతనికి. ఏదేమైనా కూడా ఈ రోజు కాకపోతే రేపు ఇంకా కేసు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి ఫైనల్ ఛార్జ్ షీటు వరకు కూడా ఈ లోపల ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా పూర్తయిపోతుంది. కాబట్టి ఫైనల్ ఛార్జ్ షీటు వచ్చేటప్పటికల్లా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనేది తప్పనిసరిగా జరుగుతుంది అనేది మాత్రం ఖాయమవుతుంది. సో దాన్ని బట్టి ఇంకా ఇతను అందుకనే డైలమాలో పడి ఇంకా ఆత్మరక్షణలో పడి అరెస్ట్ని నుంచి తప్పించుకోవడం కోసం ఈ విధంగా అటు ఇటు కాకుండా దిక్కుదోచకుండా ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడా కూడా అనుకోవచ్చు. మరి అంబటి రాంబాబు కావచ్చు, కేతిరెడ్డి కావచ్చు, అమరావతి మునిగిపోతుంది, ఓ పక్క అంబటి రాంబాబు ఏమో పడవలు వేసుకొని పోవాల్సి వస్తుందని వ్యాఖ్యలు చేస్తున్నాడు, మరో పక్క కేతిరెడ్డి ఏమో పులుసు చేపలు పడుతుంటాయి తెచ్చి అందరికి పంచుదామన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఎలా చూడాలి? ఇవాళ హైదరాబాద్లో కూడా చూస్తున్నాం. ఇవాళ కార్లే పడవల్లా తేలి వెళ్ళిపోతున్నాయి వాటర్లో పడి. అలాగే బెంగళూరు కూడా చూసాం. ఇక్కడ వర్షాలు విపరీతంగా కురుస్తున్న సందర్భంలో అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ హైదరాబాద్ కంటే అక్కడ బెంగళూరు కంటే ఎక్కువ అక్కడ అత్యధిక వర్షపాతం నమోదైంది. అలాంటి సందర్భంలో ఇప్పటికీ ఇంకా ప్రాథమిక దశలో ఉంది అమరావతి. అంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఇంతవరకు. అంటే నగర నిర్మాణం జరుగుతున్నప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇంకా రావాలి. వచ్చిన తర్వాత నీరు ఎట్టి నుంచి ఎట్టి వెళ్ళాలనేది ఒక దశ నిర్దేశం ఉంటుంది. డ్రైనేజ్ సిస్టమే లేదు ఇంతవరకు. అక్కడ ఒక ప్రాథమిక దశ ఉంది, అంటే ఉందంటే ప్రాథమిక దశలో ఉంది. ఇలాంటి సందర్భంలో ఇదంతా ఒక ఎత్తు అయితే ఐకానిక్ టవర్స్ నిర్మించేటప్పుడు అక్కడ పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతాయి. ఈ తవ్వకాలు జరిగిన దగ్గర నీళ్లు ఆబ్వియస్లీ అక్కడ జాయిన్ అవుతాయి, అది చేరతాయి. అంటే వర్షం నీరు మరి ఎక్కడికి వెళ్తే నీరు పల్ల మెరుగు నిజం తీయడం అన్నట్టు అక్కడ గొంతులు తవ్విన తర్వాత గోతులోకి పోతాయి ఆ నీళ్లు. అట్లాంటి సందర్భంలో ఆ నీళ్లు చూపించి ఇదిగో మునిగిపోయింది అదిగో మునిగిపోయింది అనేది ఏదో నాయన పులి వచ్చారనే సామెతలా ఉందన్నమాట. ఇక్కడ ఏమీ లేదు. అక్కడ ఆల్రెడీ నిర్మాణ దశలో ఉంది కాబట్టి అక్కడ తవ్విన ఏవైతే తవ్వకాలు ఉన్నాయో ఆ తవ్వకాల్లో నీరు చేరితే దాన్ని చూపించి ఇదిగో మునిగిపోయిందని చెప్పడం తప్పితే ఏమి లేదు ఇక్కడ. సో ఇదంతా ఏంటంటే కడుపు మంట, ఈర్ష్య. దాంతో ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే ఆ పక్కన దాన్ని తట్టుకోలేక రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణం పూర్తయిపోతే అంటే ఇప్పుడు ఏదో దుర్యోధనుడు మైసాబ్కి వెళ్ళి రాసు యాగానికి అక్కడ చూసి ఆశ్చర్యపోయినట్టు ఆ మైసాబుని చూసి పాండవులు నిర్మించిన మైసాబుని ఇవాళ రేపు రాబోయే రోజుల్లో 2027 తర్వాత ఆ మైసాబుని చూసి ఇవాళ హైటెక్ సిటీ ఏదైతే సైబరాబాద్ ఉందో దీన్ని చూసి అందరూ నూరేళ్ళు పెట్టి ఎట్లా చూస్తున్నారో అదే పరిస్థితి రేపు పొద్దున్న వీళ్ళు కూడా 2028 తర్వాత అమరావతి నూరేళ్ళు పెట్టి చూసే పరిస్థితి ఉంటుంది. అంత అభివృద్ధి జరుగుతుంది కాబట్టి తర్వాత వీళ్ళకి ఇంకా భవిష్యత్తులో ఒక రాజ్యాధికారం వచ్చే అవకాశం లేదు అని స్పష్టంగా అర్థమైన తర్వాత గందరగోళంలో పడిన వైసీపీ ఏదో ఒకటి మాట్లాడటం కోసం అవాకుల చవాకుల కోసం ఇదంతా ముందుకు తీసుకొస్తున్నారు అంతే, అంతగా మించి ఏమీ లేదు. సో ఇదంటే చూసారు కదా, ఇంకా సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి ఇక మన పులివెందుల్లో కూడా ఓడిపోయేసరికి అయోమయంలో ఉండి ఏం అర్థం కాక జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు. ఇక తర్వాత ఆయన ప్రయాణం ఏమవుతుందో, నెక్స్ట్ ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.